సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్దం కావాలని మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలు అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలో 190 ఎంపీటీసీ స్థానాలు, 21 జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ 21, సర్పంచ్ స్థానాలకు 492, వార్డు సభ్యులుగా 4220 ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలకు, తప్పిదాలకు తావు లేకుండా ముందుకు సాగాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను చేపట్టవలసి వస్తుందని తెలిపారు. తదుపరి అన్ని రకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, డిఆర్డీఓ పిటి శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డిఎల్పీఓలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ఇప్పుడు రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఏది ఎలక్షన్ ఉందనేది ఏం చెప్పలేకపోతుంది. బట్ 1 by 1 ఎన్నికలు ఉంటాయి. ఫస్ట్ 1 2 ఉంటుంది. ఏది ముందు ఎలక్షన్ అనేది నాట్ ఎట్ కన్ఫర్మ్. కాబట్టి ఆల్మోస్ట్ 2కి సంబంధించి మనం ఎన్నికలు నిర్వహిస్తాం. కాబట్టి ఈరోజు ఆరోగ్య గ్రామ పంచాయతీ స్టేట్ ఆరోగ్యంగా సుమారు 90% వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్దేశం మీద కంప్లైంట్ కూడా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా డిఎల్పీఓస్ ఉన్నారు, ఎంపీడీఓ